హాయ్ అండి, బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. బెండకాయలు శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసుకొని పోపు అనేది బాగా వేపుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంగువ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్లోనైనా సరే మనం ఇంగువ ఎక్కువగా వాడం కానీ పప్పుల్లో తప్ప, ఇలా బెండకాయ కర్రీలో వేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసి బాగా కాసేపు జిగురు పోయే వరకు కూడా వేపుకోవాలి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందాము. మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఈ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకునేదేనండి. మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది, గరం మసాలా అని కొట్టినట్లయితే వస్తుంది. చక్కగా చేసుకొని పెట్టుకుంటే మనకి నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. బయటనే పెట్టుకోవచ్చు మసాలా, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. చక్కగా 1 మంత్ వరకు ఉంటుంది. ఈ రుబ్బుకున్న టమాటా పేస్ట్ అంతా వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా ఉడికి టేస్టు చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చేసుకున్నప్పుడు వండుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది, కానీ రొట్టెతోనైతే బాగుంటుంది. నేను ఎక్కువగా నైట్ టైం రొట్టె తింటారు కాబట్టి జొన్న రొట్టె చేస్తూ ఉంటాను. మనకి ఉప్పు కారం పట్టి చక్కగా అసలు బెండకాయలాగే అనిపించదండి, అంత టేస్ట్ ఉంటుంది. ఇలా రైస్లో కూడా బాగుంటుంది. మా మనవరాల కోసం మాత్రమే రైస్ పెడుతూ ఉంటాను, 1 గ్లాస్ వరకు. ఎప్పుడు కొర్రలు ఎక్కువగా తింటాం, పగలంతా కొర్రలు. మనకి మార్నింగ్ రాగి దోశ, మధ్యాహ్నం లంచ్ కొర్రలు, నైటు జొన్న రొట్టె. ఇది డైలీ ఉంటూనే ఉంటుంది చిన్నపిల్లలకి కాబట్టి. రైసు టేస్ట్ అదిరిపోయింది, నచ్చితే ట్రై చేయండి.